హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. టుడే మనం ఒక సూపర్ రిమోట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్జీ కంపెనీ ఇప్పుడు సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ రోల్కి ఫ్రెషర్స్ని హైర్ చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఎంట్రీ లెవెల్ రోల్ అండ్ ఎస్పెషల్లీ ఎస్క్యూఎల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఎక్స్పీరియన్స్ 0 to 1 years ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. ఈ రోల్లో మెయిన్లీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎన్విరాన్మెంట్స్ని మానిటర్ చేయాలి, హెల్త్ చెక్స్ చేయాలి, బ్యాకప్స్ అండ్ రీస్టోర్ సపోర్ట్ చేయాలి. మీరు బేసిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివి తెలిసి ఉండాలి. అండ్ వీటితో పాటు లైక్ సింపుల్ జాయిన్స్ అండ్ ఫిల్టర్స్, బేసిక్ అవేర్నెస్ ఆఫ్ డేటాబేస్ అండ్ టేబుల్స్, బ్యాకప్స్ అండ్ రీస్టోర్స్ గురించి కూడా. అండ్ యూ టు నో ది విండోస్ సర్వర్ కాన్సెప్ట్, RDBMS concept, tables, indexes, constraints, joins, and also basic knowledge of the Microsoft SQL Server and SQL or TSQL. Familiarity with the SQL Server Management Studio, that is the SSMS. Willingness to work in rotational shifts and on-call support model. Strong willingness to learn and grow in database administration. Problem solving skills and analytical skills are most important, and also you need to have a good communication skills also. ఇక్కడ ఏంటి అంటే మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేసేది కంపెనీ అనేది. సో అండ్ ఆన్ కాల్ సపోర్ట్కి రెడీగా ఉండాలి, క్యాండిడేట్స్నే ప్రిఫర్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే లొకేషన్ అనేది ఇండియా రిమోట్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉండిద్ది. సో మిస్ అవ్వకండి, అప్లై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫ్రెషర్స్కి ఇది చాలా మంచి ఛాన్స్. సో ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది అండ్ ఆల్సో రియల్ టైమ్ DBA ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ SQL సర్వర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ IT సపోర్ట్ కాన్సెప్ట్, డెఫినెట్లీ అప్లై చేయండి. అండ్ ఆల్సో there are providing some of the benefits also for you, like work from home, in office or hybrid, ఎంప్లాయీ బిలాంగింగ్ గ్రూప్స్, హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు లైక్ డెంటల్, మెడికల్ అండ్ విషన్, పెయిడ్ వెకేషన్స్, వాలంటీర్ అండ్ హాలిడే టైమ్ ఆఫ్ ఆల్సో ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా చాలా ఉంటాయి. అండ్ లొకేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇండియా రిమోట్ అనేది. అండ్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ ATS ఫ్రెండ్లీ రిజ్యూమేతోనే అప్లై చేయండి. అప్పుడే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నిద్ది. అండ్ మీ రిజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే అది ATS ఫ్రెండ్లీ అయ్యే ఉండాలి. ATS ఫ్రెండ్లీ రిజ్యూమేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే చూడలేదో ఆ వీడియోని చూసేయండి. హౌ టు క్రియేట్ ఎన్ ATS ఫ్రెండ్లీ రిజ్యూమే అని టైప్ చేసి గూగుల్లో వెళ్తే ఫ్రెషర్స్ టెక్ జర్నీలో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా. అండ్ ATS ఫ్రెండ్లీ రిజ్యూమే అప్లై ప్రిపేర్ చేశాక మీరు అప్లై అనే బటన్ అనేది క్లిక్ చేయాలి. అప్లై బటన్ క్లిక్ చేయగానే అది ఇంకో పాపప్ అనేది ఓపెన్ చేసింది స్టార్టింగ్ యువర్ అప్లికేషన్ యూజింగ్ ది ఆటోఫిల్ విత్ యువర్ రెజ్యూమే, అప్లై మాన్యువల్లీ, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్. మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ కానీ అప్లికేషన్ అనేది వర్క్ డేలో ఫిల్ చేస్తూ ఉన్నట్లయితే మీరు యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. లేకపోతే ఆటోఫిల్ విత్ రిజ్యూమ్ అనేది ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆటోఫిల్ విత్ రిజ్యూమే ఆప్షన్ని క్లిక్ చేయగానే అది ఇంకో స్క్రీన్ అనేది ఓపెన్ చేసిద్ది. ఈ స్క్రీన్లో మనకి మీరు అకౌంట్ అనేది లేకపోతే వర్క్ డేలో న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ లైక్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, వెరిఫై యువర్ న్యూ పాస్వర్డ్ తోటి. ఒకవేళ కానీ మీరు ఆల్రెడీ వర్క్ డేలో అకౌంట్ ఉన్నట్లయితే సైన్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఈమెయిల్ అండ్ ది పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మీకు ఇంకో స్క్రీన్లోకి ఓపెన్ అయ్యింది. ఇక్కడ నేనే ఎంటర్ చేయట్లేదు, కానీ మీరు ఎంటర్ చేయగానే సైన్ ఇన్ అవ్వగానే మీకు ఆటోఫిల్ విత్ రెజ్యూమే అండ్ మీ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయినా మీరు యాడ్ చేయండి. ఒకవేళ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేకపోతే NE అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్ కొన్ని అడిగింది, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాలంటీ డిస్క్లోజర్స్ అనేది ఒక చెక్ బాక్స్ లాంటివి ఉంటాయి. సో అవి క్లిక్ చేసినాక మీకు ఒక రివ్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యింది. ఆ రివ్యూ ట్యాబ్లో మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోండి. అండ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫర్ దిస్ జాబ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Freshers Tech Journey. Thank you for watching. Bye bye.